సరదాగా సాయంత్రం వేళ సామాన్లన్నీ సంచులు సర్దేసి వ్యానికి వయ్యారంగా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో తిండి పోటీల్లో పాల్గొనడానికి పులిహార కూడా వండుకుని పట్టుకెళ్తున్నాం. ఇంటి దగ్గరే తిని బయలుదేరినా నాటుకోడి పెట్టలాగా మా అక్కకి నాకు కొంచెం అరుగుదల ఎక్కువ అనమాట. వ్యాన్ ఎక్కగానే రెండో రౌండ్ స్టార్ట్ చేసాం. ఏంటి ఈ జర్నీ అంతా సాఫీగా సాగిపోతుందని భయపడే టైంలో నీ దరిద్రం ఇంకా నీతోనే ఉందిరా గూట్లే అని చెప్పడానికి వ్యాన్ ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని బయలుదేరిన అరగంటకి వానదేవుడు వేగంగా వచ్చి హలో చెప్పాడు. సేఫ్టీగా తెచ్చుకున్న బరకం తీసి సామాన్లు మేము తడవకుండా గంట సేపు కష్టపడి పైన కట్టేసాం. వర్షంలో గంట సేపు తడుచుకుంటూ బరకం మొత్తం కట్టిన తర్వాత వర్షం ఆగిపోయింది. టెక్నాలజీ కట్టిన బరకం మొత్తం తీసేసి చల్లగాలిని ఆస్వాదిస్తూ వెళ్దాం అనుకున్న అరగంటకి మళ్ళీ వర్షం రావడం, మేము గంట కష్టపడి బరకం కట్టడం, వర్షం ఆగిపోవడం రిపీట్. వాన వస్తుందని ఆపుతున్నాం, ఆగిన వెంటనే వాన ఆగిపోతుంది, మళ్ళీ ఆగిపోయింది. కట్టేసిన బరకం వెప్పకుండా అలాగే వెళ్ళిపోవచ్చు గానీ స్పీడ్ గా వెళ్తే వచ్చే గాలికి ఆ బరకం ఊగుతుంటే చేతబడి మంత్రాలు చెవులో మోగినట్టు ఎదవగోల. ఇంకా లాభం లేదనుకుని మా బావ పైకి ఎక్కి పడుకున్నాడు. కొద్దిసేపటికి అందరూ స్లోగా నిద్రలోకి జారుకున్నారు. నేను కూడా పడుకుందాం అనుకున్నప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే మేము ఖమ్మంలో దారి తప్పి హైదరాబాద్ వెళ్లే దారికి కాకుండా వరంగల్ వెళ్లే దారికి 50 కిలోమీటర్లు వచ్చేసాం.